అంతయు నీవే ప్రభు, అంతము లేని ప్రభు, అంతయు నీవే ప్రభు. ఆల్ఫా ఒమేగా ప్రభు, ఆరంభము లేని ప్రభు. పంపింతువు నీ ఆత్మను అన్ని వేళలయందు, పంపింతువు నీ ఆత్మను అన్ని వేళలయందు, అందింతువు నీ శక్తిని చివరి కాలము వరకు. ఆల్ఫా ఒమేగా ప్రభు, ఆరంభము లేని ప్రభు, అంతము లేని ప్రభు, అంతయు నీవే ప్రభు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుతాం. గుంటూరు మేత్రాసనం దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బండి సురేష్, మేరీ ఝాన్సీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలి బండి సురేష్, మేరీ ఝాన్సీ, క్రాంతి కుమార్, అనూష, సుమంతిక, వికాష్, బిన్ను, బిన్ని సుప్రియ, అభివాద్, నివేద్, బిహాన్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. సెయింట్ పీటర్స్ హై స్కూల్ కోంపల్లి, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, సెయింట్ పీటర్స్ ఫార్మసీ కాలేజ్ వరంగల్, సెయింట్ పీటర్స్ హై స్కూల్ బోయనపల్లి, హైదరాబాద్ సంస్థల యాజమాన్యం మరియు తుమ్మా బాలరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ అంతోనీమణి సుశీల దంపతుల 29వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ అనిల్ కుమార్, కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ క్రీశిశేషులు కలిమిరెడ్డి సరోజ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ కలిమిరెడ్డి బాలమ పాత్మ, రమ్య కుటుంబ సభ్యులకు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనాత్ నగర్ విచారణ క్రీశిశేషులు శ్రీమతి ఏరువా మేరీ ప్రణిత, FCN ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆమెకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. సీతాల వెంకటేశ్వరులు సామ్రాజ్యం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కళ్యాణ్, ప్రవీణ్, సీమోని కుమారి, గ్లోరీ జెస్సికలకు మంచి భవిష్యత్తు దయచేయమని, ప్రవీణ్కు ఉద్యోగం దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశం కొరకు అదేవిధంగా మనందరి ఉద్దేశములు ఈ దివ్యబలి పూజలో సమర్పించి భక్తి శ్రద్ధలతో కళ్ళు మూసుకుని చేతులు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. నీ ధర్మశాస్త్రం లెక్క చేయని పొగరబోతులు నాకు అబద్ధములు చెప్పిరి, కానీ నీ శాసనము సత్యము. నేను రాజులకు నీ శాసనములను ఎరిగించి తిని దాని వలన నేను నగుబాట్లు తెచ్చుకొనలేదు.
పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీ సభ పునీత జస్టిన్, ఈయన తెలుగులో పునీత యుస్తీను అని పలుకుతారు. పునీత జస్టిన్ వారి యొక్క వేద సాక్షి యొక్క సంస్మరణ కొనియాడుచున్నాము. మరి ముఖ్యంగా ఈ జస్టిన్ గారు ఒక ఉన్నతమైన సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చారు. ఈయన తత్వశాస్త్రం పట్ల ఎంతో మక్కువను, ఇష్టము చూపించారు. అదేవిధంగా ఎంతో చురుకైన వ్యక్తి, తెలివైన వాడు, ప్రతి విషయం పట్ల క్షుణ్ణంగా ఎరిగిన వ్యక్తి. ఒకానొకనాడు ఈ జస్టిన్ గారు ఒక సముద్రపోటున నడుస్తూ నా జీవితానికి పరమార్థం ఏమిటి అని ఆలోచిస్తుండగా ఆయనకు ఒక పెద్ద వ్యక్తి, అనగా ఒక పెద్ద వయసు గలవాడు కనిపించాడు. ఆయనకి ఏమయ్యా, ఏమి ఆలోచిస్తున్నావు అని అడిగినప్పుడు అందుకు ఈ జస్టిన్ గారు నా జీవితానికి పరమార్థం ఏమిటి అని నేను ఆలోచిస్తున్నానని పలికాడు. ఈ విధంగా పలికినప్పుడు అప్పుడు ఆ పెద్ద వయసు గల వ్యక్తి ఏమన్నాడంటే, నీవు క్రీస్తుని ఒకసారి పరిశీలించి చూడు, క్రీస్తులో నీ జీవితాన్ని ఉంచి చూడు. నీవు ఈ లోకంలో తత్వశాస్త్రం తెలుసుకున్న వ్యక్తివి, అనేక జ్ఞానం కలిగిన వాడివి. కానీ ఒక్కసారి నీ జ్ఞానం అంతని పక్కన పెట్టి క్రీస్తులో నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో, అప్పుడు నీ జీవితానికి పరమార్థం ఏంటనేది తెలుస్తుందని చెప్పినప్పుడు ఆనాటి నుండి ఈ జస్టిన్ గారు క్రైస్తవుడుగా మారి క్రీస్తుని గురించి తెలుసుకొని తానుకు తెలిసిన క్రీస్తు గురించి తెలిసిన జ్ఞానాన్ని అనేక మందికి బోధించారు. చివరగా ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు కోసం వేద హింసలు భరించి ఆయన క్రీస్తు కోసం తన ప్రాణాలు సైతము పణంగా పెట్టారు. ఈ విధంగా పునీత జస్టిన్ గారు క్రీస్తు కోసం వేద సాక్షి మరణం పొందారు. అదేవిధంగా నేటి సువిశేషంలో కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభువు చెంతకు వచ్చి, నీవు ఏ అధికారముతో నీవు ఈ బోధ చేయుచున్నావు అని పలికినప్పుడు క్రీస్తు ప్రభు కూడా ఈ పరిసయ్యులని, ధర్మశాస్త్ర బోధకులను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. అలాగైతే నేను కూడా మిమ్మలను ఒక ప్రశ్న వేయుదును. అదేమిటంటే, యోహాను బాప్తిసము దేవుడి నుండి వచ్చినదా లేక మనుషుల నుండి వచ్చినదా? దానికి మీరు సమాధానమీయుడు అని పలికినప్పుడు ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు సమాధానమీక మాకేమీ తెలియదని ఓరకుండిరి. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు తండ్రి చెంత నుండి వచ్చాడు కనుక అధికారముతోనూ ధైర్యముతోనూ దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను తన ప్రజలైన అందరికీ బోధిస్తున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, నేడు మనము యొక్క జస్టిన్ గారి యొక్క సంస్మరణ కొనియాడుచున్న వేళ ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకుని మన పాపముల కొరకు మన్నింపును అడుగుదాం. నిన్నాశ్రయించా
అనుచరుడై అపరాధినై అంధుడనై అపవాదికో అనుచరుడై సంచరించితి చీకటిలో వంచన చేసితి నెందరినో వంచన చేసితి నెందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను దేవ చూపించి నన్నాదుకోవయ్యా దేవా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ లోకము ఆశాపదముగా భావించు శిలువ ద్వారా క్రీస్తును గూర్చిన అతిశయ జ్ఞానమును వేద సాక్షైన పునీత యేసునకు అద్భుతముగా ప్రసాదించితివి. అతని విజ్ఞాన ప్రార్థన సహాయమున మేము మోసకరమును పెడత్రోడు పట్టించు అపమార్గమును విసర్జించి యేసుక్రీస్తే ప్రభువని ప్రకటించినట్లును ఈ విశ్వాసమందు స్థిరము కలిగి జీవించినట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యూదా వ్రాసిన లేఖ వచనములు 17 నుంచి 25 వరకు. కానీ మిత్రులారా, స్మృతి యందు ఉంచుకొనుడు, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క అపోస్తులగు వారిచే గతమున మీకు ఏమి చెప్పబడునో జ్ఞాపకము చేసుకొనుడు. అంత్య సమయమున మేము ఎగతాళి చేయువారును తమ దుష్టవాంఛలచే అనుసరించువారును అగు మనుజులను గోచరింతురు అని వారు మీకు చెప్పి ఉండిరి. అట్టివారు లౌకిక సంబంధులను ఆత్మ లేని వారై ఉండి విభేదమును పుట్టింతురు. కానీ ప్రియ మిత్రులారా, మీరు పరమ పవిత్రమగు మీ విశ్వాసము అభివృద్ధిపరచుకొనుడు. పవిత్రాత్మ ప్రభావంతో ప్రార్థింపుడు. మన ప్రభువగు యేసుక్రీస్తు దయతో మీకు నిత్య జీవము ప్రసాదించు వరకు వేచి ఉండి దైవ ప్రేమలో నిలిచిపొండు. కొందరు సందేహపడువారు ఉన్నారు, వారిపై దయచూపుడు. అగ్నిగుండము నుండి వెలుపలికి లాగి వారిని రక్షింపుడు. మరికొందరిపై మీ దయ భయముతో కూడినదై ఉండవలెను. కానీ పాపభూయిష్టములగు వ్యామోహములచే మలినపడిన వారి దుస్తులను సహితము ద్వేషింపుడు. మిమ్ము పతనము కాకుండా రక్షించి ఆయన ఎదుట నిర్దోషులగును సంతోష చిత్తులగును నిలబెట్టు శక్తిగల వారికి మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మన రక్షణకు ఒకే ఒక దేవుడునను గతము నుండి ఇప్పుడును ఎల్లప్పుడును మహిమయు ఘనతను ఆధిపత్యమును అధికారమును కలుగునుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రార్థన నేర్పిన పావనుడా, స్తుతించద నిన్నే నా జీవితాంతము. ప్రార్థన నేర్పిన పావనుడా, స్తుతించద నిన్నే నా జీవితాంతము. దేవా నీదు వాక్యము మాకు సత్యము, జీవము, మార్గము, మోక్షము. దేవా నీదు వాక్యము మాకు సత్యము, జీవము, మార్గము, మోక్షము. ప్రార్థన నేర్పిన పావనుడా, స్తుతించద నిన్నే నా జీవితాంతము. మార్పుకు చేర్పుకు తావీయక నీవిచ్చిన వాక్కును పాటింతురు ప్రభువా. మార్పుకు చేర్పుకు తావీయక నీవిచ్చిన వాక్కును పాటింతును ప్రభువా. శక్తి నీయుము, ముక్తి నీయుము, శక్తి నీయుము, ముక్తి నీయుము. నీ బిడ్డగా జీవించుటే నాకు భాగ్యము. నీ బిడ్డగా జీవించుటే నాకు భాగ్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 11వ అధ్యాయము 27వ వచనం నుండి 33వ వచనం వరకు. మార్కు సువార్త 11వ అధ్యాయము 27వ వచనం నుండి 33వ వచనం వరకు. అటు తర్వాత వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. యేసు దేవాలయంలో తిరుగుచుండా ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు ఆయన వద్దకు వచ్చి, ఏ అధికారముతో నీవు ఈ కార్యములను చేయుచున్నావు? నీకు ఈ అధికారము ఇచ్చినది ఎవరు అని ఆయనను ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మిమ్ము ఒక మాట అడిగేదను, దానికి సమాధానం ఇచ్చిన ఎడల నేను ఏ అధికారముతో ఈ పనులను చేయుచున్నానో మీకు తెలిపెదను. యోహాను బాప్తిసము ఎచ్చటి నుండి వచ్చినది, దేవుని నుండియా లేక మానవు నుండియా అని తిరుగు ప్రశ్న వేసెను. అంతవారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి, దేవుని నుండి అని సమాధానమిచ్చితమా? అట్లయినా మీరు ఎలా యోహానును విశ్వసింపలేదు అనును? లేదా మానవు నుండి అని చెప్పితమా? ప్రజలందరూ యోహానును నిజమైన ప్రవక్తగా భావించుచున్నారు. వారి వలన మనకు ఏమి ముప్పు కలుగునో అని భయపడిరి. మాకు తెలియదు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారితో, నేను ఏ అధికారముతో ఈ పనులను చేయుచున్నానో నేనును చెప్పను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ పునీత యుస్తీను అనగా పునీత జస్టిన్ వారి యొక్క వేద సాక్షి మరణమును కొనియాడుతుంది. మరి ముఖ్యంగా ఈ జస్టిన్ గారు
క్రీస్తు శకం 100వ సంవత్సరంలో పాలస్తీనా దేశంలో జన్మించారు. ఈయన చిన్ననాటి నుండి చాలా చురుకైన వ్యక్తి, విజ్ఞానవంతుడు, చదువు పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి. అదేవిధంగా మరీ ముఖ్యంగా తత్వశాస్త్రము, తర్కించే శాస్త్రం పట్ల చాలా ఉత్సాహవంతుడై ఉజ్జీవపరుడై ఆయన చక్కగా నేర్చుకున్నాడు. మరి ముఖ్యంగా చిన్ననాటి నుండి కూడా మనందరికి తెలిసినట్లుగా ప్లేటో అనే తత్వశాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి పునీత జస్టిన్ గారు. ఈ విధంగా ఈ జస్టిన్ గారు ఈ యొక్క ప్రాపంచిక జ్ఞానములో అనుభవశాలే అన్నాడు. ఒకానొకనాడు అతడు సముద్ర తీరమున మానవ జీవితానికి పరమార్థం ఏమిటి, మనం నివసిస్తున్నాము, ఈ జీవితానికి పరమార్థం ఏమిటని ఆ సముద్ర ఒడ్డున తిరుగుతూ దాని గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటున్నాడు. మానవ జీవితానికి అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటని తన ఆలోచనలో పడ్డాడు. ఈ విధంగా ఆలోచిస్తుండగా అతనికి ఎదురుగా ఒక వృద్ధ వ్యక్తి, అనగా పెద్ద వయసు కలిగిన వాడు, ముసలివాడు వచ్చి, అయ్యా, నీవు ఇంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు, దేని గురించి నీవు మదన పడుతున్నావు, ఇంతగా నీవు అంతగా ఆలోచిస్తున్నావు దేనికి అని అడిగినప్పుడు పునీత జస్టిన్ గారు ఏమన్నారంటే, నేను మానవ జీవితానికి పరమార్థం ఏమిటి, మానవ జీవితానికి అర్థం ఏమిటనేది యొక్క ప్రశ్నలో నేను సందిగ్ధుడై ఉన్నాను, దీని గురించి నేను ఆలోచిస్తున్నాను అని చెప్పినప్పుడు వెంటనే ఈ వృద్ధ ముసలివాడు, ఈ పెద్ద వయసు కలిగిన వ్యక్తి ఏమన్నాడంటే, దీనికి సమాధానం మానవులు ఎవ్వరూ ఇవ్వలేరు. మానవ జీవితానికి పరమార్థము, దానికి అర్థము ఏ మానవుడు కూడా చెప్పలేడు. ఎందుకంటే మానవుణ్ణి సృజించినవాడు మానవుడు కాదు, నిన్ను నన్ను కూడా సృజించినవాడు, నిన్ను నన్ను కూడా తన రూపురేఖలు చేసినవాడు, నిన్ను నన్ను కూడా తన పోలికల్లో సృజించినవాడు, తీర్చిదిద్దినవాడు ఆ దేవాతి దేవుడే. ఆయనకి తెలుసు నీ జీవితానికి, నా జీవితానికి, సమస్త మానవాళ్ళందరి జీవితానికి అర్థము పరమార్థం ఏమిటని అని చెప్పాడు. అప్పటి వరకు దేవుడి పట్ల అంత మక్కువ లేని వ్యక్తి, ఈ లోక జ్ఞానం పట్ల ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు క్రీస్తుని గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. ఒక్కసారి క్రీస్తులో నేను నా జీవితాన్ని పెడితే, క్రీస్తుకు నా జీవితాన్ని సమర్పిస్తే నా జీవితానికి పరమార్థం దొరుకుతుందని ఆ వృద్ధ ముసలివాడు చెప్పాడు. చెప్పిన వెంటనే తాను కూడా క్రీస్తుని గురించి అనేక మాటల గురించి చదివి విని తెలుసుకుని ఒక క్రైస్తవుడిగా మారాడు. అప్పటి నుండి సత్యాన్ని గ్రహించి క్రీస్తే మార్గము, సత్యము, జీవము అని గ్రహించి ఆయన క్రీస్తే నిజదేవుడని గుర్తించి మానవ జీవితానికి మనుగడకు క్రీస్తే మార్గము, సత్యము, జీవము అని గ్రహించాడు. ఈ విధంగా ఒక క్రైస్తవుడిగా మారి తనలాగే ఎంతోమంది తత్వశాస్త్రవేత్తలు మానవ జీవితానికి పరమార్థం ఏమిటని ఆలోచిస్తున్నారు తనకలాగా అందరికీ కూడా. వారందరికీ కూడా తాను నేర్చుకున్న క్రీస్తుని గురించి బోధించడం ప్రారంభించాడు. క్రీస్తుని గురించి అనేక మందిని తెలియజేశాడు. తను నేర్చుకున్న సత్యాన్వేషాలను, దైవ వాక్కును, ఆదిలో వాక్కు అన్న దేవుణ్ణి అనేక మందికి తెలియజేశాడు. ప్రియ సహోదర సహోదరి, మనం చూస్తూ ఉంటాము కీర్తన గ్రంథంలో, పరిశీలించి చూడుడు ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. అనగా ఎవరైతే దేవుణ్ణి పరిశీలించి తమ జీవితాల్లో క్రీస్తు యొక్క మాధుర్యమును, క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క అనుభవమును వారి జీవితానికి తెచ్చుకుంటారో వారికి క్రీస్తు అనే వ్యక్తి అర్థమవుతాడు, వారే గ్రహించగలరు. అదేవిధంగా ఇక్కడ
పునీత జస్టిన్ గారు క్రీస్తే మన జీవితానికి పరమార్థము మూలమని గ్రహించాడు. అదేవిధంగా ఈ గ్రహించిన క్రీస్తుని తన అనుచరులందరికీ కూడా క్రీస్తే మన జీవితానికి మూలము, పరమార్థము, కేంద్ర బిందువని అందరికీ, సమస్త మానవాళ్ళందరికీ తెలియజేశాడు. ఈ విధంగా క్రీస్తు గురించి ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన పుట్టిన పాలస్తీనాలో అయితే రోము దేశమంతటా వెళ్ళి ఆయన సువార్త, క్రీస్తు యొక్క సువాసనను, క్రీస్తు యొక్క పరిమళాలను ఈ రోము నగరం అంతటా వ్యాపింప చేయడం ప్రారంభించాడు. క్రీస్తే నిజదేవుడు, క్రీస్తే లోకరక్షకుడు, మానవ జీవితానికి పరమార్థము క్రీస్తే. క్రీస్తు లేకపోతే నీ జీవితం వృధా. నీకు ఎన్ని ఆస్తిపాస్తులను, నీకు ఎంత ఉన్నను, నీవు సంపన్నమైనను, నీలో క్రీస్తు లేకపోతే నీ జీవితము శూన్యం. ఎందుకంటే క్రీస్తే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క మానవుడికి ఆయన పరమార్థము. నీవు క్రీస్తుని కనుగొన్నట్లయితే విలువైన సంపదను కలుగున్నట్లే. నీకు ఈ లోకంలో ఉన్న బంగారము, వెండి కొద్ది రోజుల్లో నీకు మట్టుమాయమవుతాయి. నీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు తరిగిపోతూ ఉంటాయి. కానీ నీలో క్రీస్తు సంపూర్ణంగా ఉంటే ఆయన నీకు సర్వస్వమై, ఆయన నీకు కోటై, ఆయన నీకు శైలమై, ఆయన నీకు రక్షకుడై ఎప్పుడు కూడా నీకు చేదోడు వాదోడుగా నిన్ను కాపాడుతూ ఉంటాడు. నీ కుడి ఎడమల, నీ ముందు వెనక అన్ని వైపులా నిన్ను సంరక్షిస్తూ ఉంటాడు. కనుక క్రీస్తును నమ్మండి, క్రీస్తు ఆజ్ఞానుసారం మీరు జీవించండి, క్రీస్తు బాటలో పయనించండి, క్రీస్తు సాక్షులుగా మారండి అని అనేక మందికి బోధించి క్రీస్తుని గురించి తెలియచేశాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, అలనాడు అనేక వేదహింసలు కనుక నీరో ఆ సమయంలో చక్రవర్తిగా ఉన్నాడు. కనుక ఈ యొక్క యుస్తీన్ గారిని అనగా జస్టిన్ గారిని వేదసాక్షి మరణము కావించాడు. ఎందుకంటే అనేక మందిని, అన్యులను క్రైస్తవులుగా మారుస్తున్నాడని యుస్తీన్ గారి పట్ల ఆయన కఠినంగా వ్యవహరించి ఈ రోమ్ నగరంలోనే ఆయనను శిరస్సేదనం గావించాడు. అనగా పునీత యుస్తీన్ గారిని తల నరికి వేయించారు. ప్రియమైన సహోదర సహోదరి, పునీత యుస్తీన్ గారు ఆయన క్రీస్తు గురించి తెలుసుకుని ఆయన క్రీస్తులో ఫలించి 10 మందికి క్రీస్తును తెలియచేయగలిగాడు. ఆయన తన జీవితానికి పరమార్థాన్ని తెలుసుకున్నాడు. మరి నీవు నేను కూడా మన జీవితానికి పరమార్థం ఎవరేదని గ్రహించాలి. ఎవరు మన జీవితానికి పరమార్థము? క్రీస్తా, లేక ఈ లోక సంపదల, ఈ లోక వ్యసనాల, ఈ లోక ఆస్తుపాస్తుల? ఎవరు నీవు మరణించాక నీతో వచ్చేది? ఎవరు నీతో వచ్చేది? గ్రహించుకో ప్రియ సహోదర సహోదరి. మన జీవించి స్వల్పకాలంలో నీటి బుడగ లాంటి జీవితంలో ఎవరు నీతో వచ్చేది? ఎవరు నీ జీవితానికి పరమార్థం? అది గ్రహించుకున్నట్లయితే నీవు నిజమైన క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా జీవించగలవు. పునీత జస్టిన్ గారిలాగా నీవు కూడా ఆ క్రీస్తు కొరకు వేద సాక్షి మరణను పొందగలవు. ఆయనకిలాగా నీవు కూడా నీ ప్రాణాలు సైతము అర్పించగలవు. ఎప్పుడైతే నీవు సంపూర్ణ క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా క్రీస్తుని గురించి నువ్వు గ్రహించినప్పుడు, ఆయన నీవు పరిశీలించినప్పుడు, నీవు ఒక పునీత ఎస్టీన్ గారి వల్ల, అనగా జస్టిన్ గారి వల్లే నీవు కూడా నీ జీవితాన్ని మలుచుకోగలవు, మార్చుకోగలవు. కనుక ప్రియ సహోదర సహోదరి, నేటి సువిశేషంలో కూడా కొంతమంది పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి నీవు ఏ అధికారముతో ఈ ప్రజలందరికీ బోధించుచున్నావు? మార్కు సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నీవు ఏ అధికారంతో ఈ కార్యములను చేయుచున్నావు? నీకు ఈ అధికారం ఎవరిచ్చిరి అని ఆయన ప్రశ్నించిరి. అందుకు క్రీస్తు ప్రభు తిరుగు ప్రశ్న వేస్తున్నాడు వారిని. నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేయుదును, దానికి మీరు సమాధానం ఇచ్చినట్లయితే నేను ఏ అధికారంతో నేను బోధిస్తున్నాననేది నేను మీకు కూడా జవాబిత్తునని పలుకుచున్నాడు. అందులోకి వారు అడగమన్నారు. అప్పుడు క్రీస్తు ప్రభు ఏమని ప్రశ్నించాడంటే, యోహాను బాప్తిసము ఎక్కడి నుండి వచ్చినది? దేవుడి నుండియా లేక మానవుడి నుండియా? ఈ ప్రశ్నకు వారికి ఏం అర్థం కాలేదు. ఏమి చెబుతాము?
దేవుడి నుండి వచ్చినదైతే క్రీస్తు అంటాడు, మీరెందుకు మరి యోహాన్ని విశ్వసించలేదని. మరి మానవు నుండి వచ్చిందంటే ఈ ప్రజలందరూ కూడా యోహాన్ని ప్రవక్తగా నమ్ముచున్నారు. మనము ఒకవేళ ఈ మానవు నుండి వచ్చిందని చెప్తే ఈ ప్రజలందరూ కూడా మనపై తిరుగుబాటు చేయదురని, మాకేమీ తెలియదని ఇలాగా సద్దుమణుగు ఉంటారు. కనుక క్రీస్తు ప్రభు కూడా మీరు నాకు సమాధానం ఇవ్వలేదు కనుక నేను మీకు సమాధానం ఇవ్వను, నేను ఏ అధికారంతో పనిచేయుచున్నాను అనేది మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే నేను ఆదిలో వాకైన దేవుడును, నిన్న మనవాడిని కాదు, ఆదిలోనే అమరుడిగా తండ్రి చెంత నుండి ఉన్నవాడును. యోహాను సువార్త 1:14 ఈ విధంగా తెలియజేయబడుతుంది, ఆ వాకు మానవుడై మన మధ్యకు వచ్చెను, మనతో నివసించెను. అవును ప్రియ సహోదర సహోదరి, ఆదిలో వాకైన దేవుడి మనతో నుండి మన యొక్క బాగోగులను చూచుకొనటకు ప్రతి మానవుని రక్షించడానికి యత్నించిన వాడు క్రీస్తు ప్రభు. కనుక ప్రియ సహోదర సహోదరి, నీవు క్రీస్తుని వెంబడించాలనుకుంటే క్రీస్తు అనుచరుడిగా మారాలి. క్రీస్తుతో నీవు నీ జీవితాన్ని పయనం చేయాలి. క్రీస్తునిలా నీవు ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతూ ప్రతి ఒక్కరిని కూడా నీ క్రైస్తవ జీవితము అనేక మందికి ఆదర్శవంతంగా జీవించాలనేది కోరుచున్నాము. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా క్రీస్తునిలా మారాలని, క్రీస్తునిలా ఆ ప్రభువులా మనము జీవించాలనేది ఆ ప్రభుని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. ప్రేమార్పణమును గైకొనుమా ప్రేమయిరే, ప్రేమార్పణమును గైకొనుమా ప్రేమయిదే, జీవార్పణం విదిగో నాదు జీవము నీకంకితం, ప్రేమార్పణమును గైకొనుమా ప్రేమయిరే. ఎడారిలోను తప్పి తీర్చు ప్రభు దీన మనసును దరిచేర్చు, ఎడారిలోను తప్పి తీర్చు ప్రభు దీన మనసును దరిచేర్చు, నన్ను నన్నుగా స్వీకరించు, నన్ను నన్నుగా స్వీకరించు, నీదు హస్తముతో ఆదరించుమయ్యా, ఆదరించుమయ్యా. ప్రేమార్పణమును గైకొనుమా ప్రేమయిదే. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఏలయన వేద సాక్షి అయిన పునీత యుస్తీను క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారపోసెను. ఈ విధముగా అతని మరణం నందు నీ మహాకార్యములు ప్రత్యేకమవుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వారిని ఉత్తమ సాక్షులుగా ఉన్నట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో అనేకమై మేము భూమిపై నేను నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. భూపరలోకములు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ ధ్వానం, మహోన్నతమున జయ జయ గీతం. ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ ధ్వానం, మహోన్నతమున జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణమందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలుగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము
నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమెన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుమో దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుమో దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను. అయిన ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేస్వ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మేము స్వీకరింప ఆశపడుతున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్టుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. భక్తితో రాయి పావన జీవన బిందులు ఇల ముక్తిని చేకొనరి గాన
పల్లవించే వేళలో నీతి సూర్యుని విందుకు నిజ భక్తితో రారే. పావన జీవన విందులో ఇల ముక్తిని చేకొనరే. గానమే ప్రాణమై పల్లవించే వేళలో నీతి సూర్యుని విందుకు నిజ భక్తితో రారే. పలికే దేవుడు ఇతడి, అడిగిన వసగే దేవుడు ఇతడి. పిలిచిన పలికే దేవుడు ఇతడి, అడిగిన వసగే దేవుడు ఇతడి. ఆహ్వానించుము ఆ ప్రభుని, ఆహ్వానించుము ఆ ప్రభుని. ఆనందించుము ఆయనలో నీతి సూర్యుని విందుకు నిజ భక్తితో రారే. పావన జీవన విందులో ఇల ముక్తిని చేకొనరే. గానమే ప్రాణమై పల్లవించే వేళలో నీతి సూర్యుని విందుకు నిజ భక్తితో రారే. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తిగడలు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కనుకలు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువులలో చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వర్గపు భోజనము ద్వారా సేద తీర్చుకొని నిన్ను ప్రాధేయపడి అరుగుచున్నాము. వేద సాక్షి అయిన పునీత యుస్తూను బోధనను సావధానముగా ఆలకించి మేము ఎల్లవేళలా నీకు కృతజ్ఞులమైందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈనాడు దివ్యబలి పూజలకు తమ కోయిల గానంతో ఊపిరి ఊదిన పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి గారి మరొక గాయక బృందానందరికీ కూడా అభివందనలు తెలియజేస్తున్నాను. వారెంతో శ్రమ తీసుకుని యొక్క దివ్యబలి పూజకు గాలార్పణ అర్పించినందుకు మరొకసారి కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ సార్. థ్యాంక్ యూ ఫాదర్. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదా
దయతో దీవించినావు, కృపతో కాపాడినావు, దయతో దీవించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. మా రక్షణ కొరకై నీవు ఈ భువిలో జన్మించినావు, మా రక్షణ కొరకై నీవు ఈ భువిలో జన్మించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనే.